తండేల్. సో మూవీ స్టోరీ గురించి మనం ప్రత్యేకంగా డిస్కస్ చేయక్కర్లేదు, అందరూ తెలిసిందే. ఇది ఒక రియలీ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని తీసిన సబ్జెక్ట్ అన్నమాట. వాళ్ళు ప్రాపర్ గా ఎగ్జిక్యూషన్ చేశారా, అది ఎంతవరకు వర్కౌట్ అయింది అనేది కంప్లీట్ గా మీకు మూవీ రివ్యూలో తెలుసుకోండి. సో దానికంటే ముందు మన ఛానల్ కానీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ సినిమా మైక్ ఉంచండి. సో ఇది మీకు ఓవరాల్ గా మూవీ మీకు వర్తా కాదా అని అడిగితే డెఫినెట్ గా వర్తే. సో మీరు థియేటర్ కి వెళ్ళి కూర్చుని ఎంజాయ్ చేసి వచ్చేసి మంచి ఫిలిం అనమాట, అలాంగ్ విత్ ఫ్యామిలీ. ముఖ్యంగా ఎవరైతే లవర్స్ ఉంటారో వాళ్ళకైతే ఈ ఫిలిం చాలా బాగా కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఫిలిం లో మెయిన్ హైలైట్స్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే నాగ చైతన్య గారు అండ్ సాయి పల్లవి గారి ఒక కెమిస్ట్రీ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది అనమాట. సో మనకి ఫస్ట్ నుంచి రిలీజ్ చేసిన వాళ్ళ కంటెంట్ సాంగ్స్ చూసుకుంటే చాలా బాగా సక్సెస్ అయింది. లైక్ బుజ్జితల్లి సాంగ్ అయితే మంచి రీచ్ వచ్చింది. సాంగ్ వల్ల మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా హై రీచ్ లో వెళ్ళాయని చెప్పుకోవాలి. అండ్ మొన్న రీసెంట్ గా రిలీజ్ చేసిన ఆ సాంగ్ కూడా చాలా బాగా సక్సెస్ అయింది. కంప్లీట్ గా డిఎస్పీ గారి దగ్గర నుంచి ఇలాంటి ఫుల్ ఆల్బమ్ ని మనం ఎంజాయ్ చేసి చాలా రోజులు అయింది. ఆఫ్టర్ లాంగ్ టైం అనుకుంటా ఈ ప్రతి సాంగ్ ఇంత బాగా రీచ్ రావడం. సో ఆ సాంగ్స్ ప్లేస్మెంట్స్ అనేవి కూడా బాగానే వర్కౌట్ అయింది అనమాట. సో మనకి మూవీ ఓపెనింగ్ నాగ చైతన్య ఇంట్రడక్షన్ కావచ్చు, సాయి పల్లవి గారు ఇంట్రడక్షన్ కావచ్చు బాగానే క్రియేట్ చేసుకున్నారు. అండ్ వాళ్ళిద్దరి మధ్య నుండి కొన్ని లవ్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఎక్సెప్ట్ వాళ్ళే కాకుండా మనకి మూవీ కొన్ని స్పేస్ లో మాత్రమే కొంచెం స్లో స్పేస్ లో అయితే వెళ్తూ ఉంటుంది అన్నమాట. డ్రామా క్రియేట్ చేయడానికి అయితే వెళ్తూ ఉంటుంది. అక్కడ తప్పితే మిగతాదంతా మీకు కొంచెం ఎమోషనల్ గా మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. సో సెకండ్ హాఫ్ లో మీకు ఎక్కువ మెజారిటీ ఏంటంటే జైల్లోనే అవుతూ ఉంటుంది. మనకి మెజారిటీ ఆఫ్ ద ఫిలిం అయితే మనకి ఆ ఎమోషనల్ డ్రామాని కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి మాక్సిమం రియలిస్టిక్ క్రియేట్ చేయడానికి అయితే వాళ్ళు ట్రై చేశారు. అది ఆల్మోస్ట్ ఒక 90% వరకు అయితే వర్కౌట్ అయింది. బట్ ఎవరైతే ఈ రెగ్యులర్ గా ఈ ఫిలిమ్స్ ని ఎంజాయ్ చేస్తారో వాళ్ళకి ఏంటంటే ఇంకా రియలిస్టిక్ గా ఉండి ఆ ఎమోషనల్ ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తారు అనమాట. ఆ సినిమాటిక్ లిబర్టీ కొంచెం తగ్గించి ట్రై చేస్తుంటే బాగుందనే ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఎక్సెప్ట్ అది తీసుకొచ్చి దాని పక్కన పెడితే రిమైనింగ్ పోర్షన్స్ అన్ని కూడా బాగుంటాయి. అండ్ మీకు ముఖ్యంగా ఏంటంటే చైతన్య గారికి ఒక పర్టికులర్ సీన్ ఉంటుంది అనమాట మనకి క్లైమాక్స్ ఎండింగ్ కి. ఆ సీన్ లో అయితే నిజంగా చెప్పాలంటే దట్ వాస్ ఫెంటాబులస్ జాబ్ అని చెప్పాలి చైతన్య గారి దగ్గర నుంచి. అండ్ ఏంటంటే మన రెగ్యులర్ గా చైతన్య గారి నుంచి ఎక్కువ రిచ్ లుక్ ఉన్న ఫిలిమ్స్ ని ఎక్కువ మనం రీసెంట్ టైమ్స్ ఆయన చూసాం. ఎక్సెప్ట్ లవ్ స్టోరీ కాకుండా దాని ముందు ఫిలిమ్స్ అన్నిటిలో కూడా. కానీ దాన్ని బేస్ చేసుకుని దాని తర్వాత ఈ లుక్ లో మాస్ లుక్ లో కనిపించి ఆ ఎమోషనల్ డ్రైవ్ వేరియేషన్స్ అన్ని కూడా ప్రాపర్ గా వర్కౌట్ అయ్యాయి అనమాట. సో ఇంకా సాయి పల్లవి గారి గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. తను ఏంటంటే ఇలాంటి లవ్ స్టోరీ సబ్జెక్ట్స్ అనేవి తనకి చాలా బాగా సూట్ అవుతాయి. లవ్ స్టోరీ కావచ్చు, ఫిదా కావచ్చు, పడి పడి లేచో మనసు. ఇప్పుడు ఈ ఫిలిం లైక్ ప్రీవియస్ తను చేసిన అన్ని లాంగ్వేజెస్ లో కూడా ఈ లవ్ ట్రాక్ ఫిలిమ్స్ అనేవి తనకి చాలా బాగా వర్కౌట్ అవుతాయి. సో వెరీ యూనిక్ గా నిజంగా రియలిస్టిక్ గా జరుగుతున్న ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది తన యొక్క క్యారెక్టర్ అనేది. అలా డిజైన్ చేస్తారు. సత్య అనే క్యారెక్టర్ లో చాలా బాగా చేసింది తనున్న పోర్షన్స్ అంతా కూడా మనకి ఎక్కడ బోరింగ్ అని ఫీలింగ్ అనిపించదు అనమాట. స్టోరీ ఎప్పుడో జరుగుతున్నట్టు కాకుండా ప్రజెంట్ సిచ్యువేషన్ తగ్గట్టుగానే డిజైన్ చేసుకున్నారు అనమాట. అది కూడా మనకు బాగానే వర్కౌట్ అయింది. మెయిన్ మాట్లాడుకోవాల్సింది రెండో వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆఫ్టర్ ఫిలిం ప్రొడక్షన్ వర్క్ తర్వాత డిఎస్పీ గారు అని చెప్పాలి. చాలా బాగుంది అవుట్పుట్. ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మీకు ప్రతి సీన్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట. సీన్ కి కొంచెం ఇంకొక డోస్ పెంచిందంటే ఆయన చెప్పాలి. అండ్ ఇంకా ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది చందు మండెట్టి గారు. ఆఫ్టర్ కార్తికేయ 2 తర్వాత ఈయన ఫిలిమ్స్ గురించి చాలా మంది ఈగర్ వెయిట్ చేస్తున్నారు అనమాట. ఎలాంటి సబ్జెక్ట్ తీస్తారు, ఆ ఫిలిం ఈ రేంజ్ వర్కౌట్ అవుతుందా లేదని చెప్పేసి. స్క్రీన్ రేటింగ్ అనేది కొంచెం స్లో స్పేస్ లో ఉంటుంది. మీకు హై మూవ్మెంట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. బట్ ఉన్న పోర్షన్ లో ఏదైతే ఉన్నాయో అవి ఎంజాయ్ చేస్తారు అనమాట స్క్రీన్ రైటింగ్ పరంగా. చందు మండెట్టి గారు ఇట్లా ఇది ఒక కంప్లీట్ ఆయన ఓన్ సబ్జెక్ట్ కాదు కాబట్టి ఆయన ప్రెజెంటేషన్ ఆయన ఇవ్వాల్సినంత అవుట్పుట్ అయితే మాక్సిమం ఇచ్చారనమాట. సో నాట్ బ్యాడ్. కంప్లీట్ గా మీకు ఒక లైక్ గుడ్ ఎక్స్పీరియన్స్ చేసి ఒక మంచి ఫిలిం అయితే ప్రెసెంట్ మీకు ఉందని నాకు అనిపించాను. ఓవరాల్ గా నా ఎక్స్పీరియన్స్ అయితే ఇట్ వాజ్ ఎ గుడ్ ఫిలిం. బయట టాక్ ని గీక్ ని పక్కన పెట్టేసి సరదాగా మీ ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేసి వచ్చే ఫిలిం ఇది. మీరు ఎక్కువ సినిమాటిక్ లిబర్టీస్ కాకుండా రియలిస్టిక్ ఫిలిం అయితే మాత్రం ఆ మూమెంట్స్ తీసేసి నార్మల్ గా ఎంజాయబుల్ గా చేయడానికి అయితే ఎక్సెప్ట్ ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట. సో ఓవరాల్ గా నాకు అనిపించింది ఇది. సో మీరు కూడా సినిమా ఆల్రెడీ చూసేసి ఉంటే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేసేయండి. అలాగే ఇంకా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ సినిమా ఛానల్.